నిత్యం ప్రజల్లో ఉంటూ రెండవ వార్డులో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర కొమరయ్య అన్నారు. ఈ మేరకు రెండవ వార్డులో బుర్ర కొమరయ్య ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గతంలో తాను ప్రజాప్రతినిధిగా అందించిన సేవలను గుర్తు చేశారు. ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన క్రమంలో రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర కొమరయ్య దంపతులకు హారతి ఇచ్చి సన్మానం చేశారు. రెండవ వార్డులో 2 పర్యాయాలు గెలిచిన బీఆర్ఎస్ వార్డు అభివృద్ధిని విస్మరించిందన్నారు. గతంలో గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ప్రజల దగ్గరే డబ్బులు తీసుకుని వారిని ఆగం చేసిన విషయాలను ఎవరు మర్చిపోలేదన్నారు. రెండవ వార్డు నుండి నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బుర్ర కొమరయ్యను. నేను ఇంతకుముందు గతంలో సర్పంచ్గా పనిచేశాను. నేను సర్పంచ్గా పనిచేసి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాను. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను, రేషన్ కార్డులు ఇచ్చాను. ఇండ్లు లేని వారికి, పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే నిలబడి మోడల్ హౌజులు కూడా కట్టించే పరిస్థితి 2006 నుంచి 2012 వరకు చేశాను. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ 2 టర్ములు కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగినది. ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పని మా వార్డు ప్రజలు ఎంతో ఆశతో చూశారు. కానీ వాళ్లకు శూన్యం గతి అయింది. ఇక్కడ సింగరేణిలో పోతున్నాయని చెప్పి కొత్త ఇండ్లను నిర్మాణం చేపట్టి 800 గృహాలను కట్టించిన ఘనత మన బుర్ర రమేష్ మరియు కోలరాయమల్ గారికే దక్కుతుంది. ఒక ఇంటికి ₹1,00,000 పెట్టి భూమి కొనుగోలు చేసి ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టడం నిర్మాణం జరిగినది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఇల్లుకు ₹2,00,000 పైబడి ఖర్చు పెట్టుకొని 800 మంది అన్నమ రామచంద్ర అంటూ అంగోలిచ్చే పరిస్థితి మోపైంది. దానికి మళ్ళీ మేము పైరవులు చేస్తాము, మేము మీకు డబ్బులు ఇప్పిస్తాము, ఒక్కొక్క ఇంటికి 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేయడం జరిగినది. ఆ వసూలు చేసిన పైసలు 800 ఇండ్లకు ఒక ఇంటికి 10,000 నుంచి 15,000 అంటే 80 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా వసూలు చేయడం జరిగినది. ఇలాంటి అభ్యర్థి ఇప్పుడు మళ్ళీ పోటీలో దిగి నువ్వు ఎవరిని ఉద్ధరిస్తానని చెప్పని పోటీలో ఉండి ఏ ప్రజలను కాపాడుతానన్న ఆలోచనలో మీరు దిగినరో ఆ ప్రజలనే మన బురదలో దొక్కి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకొని మీరు వాళ్ళను ఆగం చేసిన పరిస్థితి మర్చిపోయారా? ఇక్కడ ఓపెన్ కాస్ట్ వద్దు అని చెప్పని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని 2 సార్లు తీసుకొచ్చి పాదయాత్ర చేసి ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా పోరాటం చేశాము. అయినా మీరు ఓపెన్ కాస్ట్కు అనుకూలంగా ఉండి ఇక్కడ ఇండ్లు పోతే మాకు పైసలు వస్తాయని చెప్పని బుర్ర రమేష్ 70 ఇండ్లు, కోలరాయమల్ అభ్యర్థి 25 ఇండ్లు కట్టుకున్న మాట వాస్తవమా కాదా? ఇది ఒక రెండో వార్డును ఒక మోడల్ హౌజ్గా, మోడల్ ఊరుగా, మోడల్ గ్రామంగా ఇది ఉండాలని నా ఉద్దేశము. ఇక్కడ కోతులు ఎంతోమంది పడ్డారు. ఇప్పుడు అత్తండ కూడా సెగ్గం సమ్మయ్య బండిగడ్డను తిరిగి కోతులతో పడ్డారు. ఇన్ని సంవత్సరాలు పాలించారు, కనీసం కోతులు పట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, కుక్కలను పట్టియలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగం అంటే పైసలు తీసుకుంటావు, ఏదైనా కావాలంటే డబ్బులు తీసుకుంటావు. అది ఒక్కటే స్లాబ్ ఎక్కి సీసలు చింపి పోయడం కాదు, అభివృద్ధి అనేది చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ అభివృద్ధే ఇలా ప్రజలు కాపాడతారు.